ఎవరి కులం ఎంతో వారికంత వాటా. ఇది పంచాయతీ. ఇది చిన్న పంచాయతీ కాదు, అతిపెద్ద పంచాయతీ. ఎంత పెద్ద పంచాయతీ అంటే భారతదేశంలో ఇంత పెద్ద పంచాయతీ ఎప్పుడు జరగలేదు. అంత పెద్ద పంచాయతీ. ఎవరి కులం ఎంతో వారికంత వాటా. ఈ బహిరంగ సభ, బహిరంగ పంచాయతీ పేరు మీద జరుగుతుంది ఈ సభ. వనపర్తిలో జరుగుతున్న ఈ బహిరంగ పంచాయతీ సభకి సభాధ్యక్షత వహిస్తున్న చిలుక బాలరాజు గారు, బింగి రాము, కార్తీక్ ఏకలవ్య సభాధ్యక్ష వర్గానికి, వేదిక మీద ఉన్నటువంటి బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజు గారికి, ప్రొఫెసర్ కుమారస్వామి గారికి, వేదిక మీద ఉన్నటువంటి వనపర్తి జిల్లా స్థానిక బాబు మారుతుంది, సౌండ్ మార్చొద్దు నాన్న, 1 minute బ్యాక్ ఎట్లుందో అట్లే ఉంచు. వనపర్తి జిల్లా నుండి, పట్టణం నుంచి వచ్చిన స్థానిక బీసీ/ఎస్సీ/ఎస్టీ బలమైన నాయకత్వానికి, కుల సంఘాల నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, ఈ కార్యక్రమానికి వెనక ఉండి మద్దతు తెలియజేస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా మండల కమిటీ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వనపర్తి జిల్లా భూమిపుత్రులందరికీ, బీసీ/ఎస్సీ/ఎస్టీ వనపర్తి జిల్లా బిడ్డలందరికీ, మీ అందరికీ 2 చేతులతో నమస్కారం. జై బీసీ/ఎస్సీ/ఎస్టీ తెలంగాణ. ఈ గ్రౌండ్, దీని పేరు మీ అందరికీ తెలుసు. ఇది ఒక పాలిటెక్నిక్ కాలేజీ అంటున్నారు. ఇది పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ప్రభుత్వ ఆస్తి అని అర్థం. ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 60 ఏళ్ల పైనుంచి కొన్ని లక్షల మంది విద్యార్థులు చదివించే ప్రభుత్వ సంస్థ. దానికి ముందు అది ఒక రాజు పరిపాలించాడు వనపర్తి ప్రాంతాన్ని. ఆ రాజు 100 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత రాజు సర్వాధికారి కాదు, రాజ సంస్థానాన్ని నేలమట్టం చేసి మానవుడే సర్వాధికారి అని దాన్ని ధ్వంసం చేశాడు డాక్టర్ అంబేద్కర్. ఆ రాజ సంస్థానం అది ధ్వంసం చేసి అందులో ఉన్న రాజరికాన్ని బయటికి గుంజి ఆ సంస్థానాన్ని ప్రభుత్వానికి ఒప్పజెప్పాడు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా. దాని తర్వాత మానవుడు సర్వాధికారి, రాజుకు స్థానం లేదని చెప్పాడు భారత రాజ్యాంగం ద్వారా. మనిషి సర్వాధికారి, రాజుకు స్థానం లేదు. కానీ రాజ్యాంగానికి ముందు రాజే సర్వాధికారి, మానవుడికి స్థానం లేదు. రాజ్యాంగం రాసిన తర్వాత రాజుకి స్థానం లేదు, మానవుడు సర్వాధికారి అన్నాడు అంబేద్కర్. ఎంత పెద్ద విప్లవం ఇది! ఎంత పెద్ద మాట ఇది! ఈ మాటని, ఈ రాజ్యాంగాన్ని మనకు ఒప్పజెప్పిపోయాడు డాక్టర్ అంబేద్కర్. చేసుకోండి ఇక రాజ్యాన్ని మీరు అని. కానీ ఇది తెలిసిన సూరవరం ప్రతాపరెడ్డి అట్లట్లా రెడ్డి సర్వాధికారి, మానవుడికి స్థానం లేదు అని రెడ్ల రాజ్యాన్ని స్థాపించడానికి సూరవరం ప్రతాపరెడ్డి వనపర్తి నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. ఆ రాజ సంస్థానం కూలిపోయినా కూడా. చూశారా? రాజ్యాంగంలో ఏముందో మనకు తెలియదు, దాన్ని ఎందుకు కూలగొట్టిండో అంబేద్కర్ మనకు తెలియదు.
రాజు సర్వాధికారి, మానవుడే సర్వాధికారి, రాజుకు స్థానం లేదని చెప్పాడు అంబేద్కర్. కానీ ఇవన్నీ మనకు తెలియదు. మనకి తెలియని సమయంలో మళ్ళీ సూరవరం ప్రతాప్ రెడ్డి బయటికి వచ్చి రెడ్లు గ్రామాలలో భూస్వాములుగా ఉంటే సరిపోదు, రెడ్లంతా చదువుకోవాలి, హైదరాబాద్లో హాస్టల్స్ పెట్టుకోవాలి, రెడ్లంతా విద్యా వికాసం చెంది ఆ విద్యతో ఆధునిక ప్రపంచాన్ని తెలుసుకొని రెడ్లు రాజ్యాన్ని పరిపాలించాలని సూరవరం ప్రతాప్ రెడ్డి బయలుదేరిండు వనపర్తి నుంచి. అక్కడ నుంచి వనపర్తిలో ప్రతి ఎన్నికలో రెడ్డి అంటే రెడ్డి సర్వాధికారి గౌండ్లానికి స్థానం లేదు, రెడ్డి సర్వాధికారి ముతరాసానికి స్థానం లేదు, రెడ్డి సర్వాధికారి యాదవుడికి స్థానం లేదు, రెడ్డి సర్వాధికారి మాదిగానికి స్థానం లేదు, రెడ్డి సర్వాధికారి మాలాయనికి స్థానం లేదు, రెడ్డి సర్వాధికారి ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు కట్టేటువంటి ఉప్పరి వాళ్ళకి స్థానం లేదు, ఏ కులానికి స్థానం లేదు. రెడ్డి సర్వాధికారి రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు. 100కి 4 లేనివాడు, 100కి 4 లేని వ్యక్తులు తెలంగాణ అసెంబ్లీలో 40 మంది ఎమ్మెల్యేలా, రాజ్యమంతా రెడ్లదా. 100కి 1 లేనివాడు వెలమ రాజ్యాన్ని స్థాపిస్తాడా? ఈ పంచాయతీ మాట్లాడడానికే ఈ సభ పెట్టినాం. ఇక్కడ తేల్చుకుంటాం. ఈ పంచాయతీలో దొంగ దొరికితే, తప్పు చేసినోడు దొరికితే, ఆ తప్పు చేసిన వాడిని ఈ ప్రజా కోర్టులో శిక్షించడానికే ఈ పంచాయతీ పెట్టినాం. ఓట్ల ఉరితాడు పెట్టి ఏలాడదీస్తాం ఎవడు తప్పు చేసి, ఓట్ల గడ్డపారలు తీసుకొని గుండెల పొడుస్తాం, ఓట్ల వేట కొడవలు తీసుకొని కంఠాలు నరికి పారేస్తాం. దానికోసం పెట్టినాం ఈ బహిరంగ పంచాయతీ. ఎవడు మాట్లాడలేదు అనుకుంటారా? ఎవడికి స్వరం లేదనుకుంటారా? ఎన్నో ఏళ్ల క్రితం 3 బీసీలు ఎమ్మెల్యేలేదు వనపర్తిలా. ఎంత కొట్లాడి ఉంటారు పాపం వాళ్ళు, ఎంత మదనపడి ఉంటారు గుండెలల్ల వాళ్ళు, ఎంత సమావేశాలు అంతర్గతంగా పెట్టుకొని ఉంటారు. ఆనాడు 30 ఏళ్ల క్రితమే ఒక 3 ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిందంటే మన వాళ్ళు బీసీలు ఇవాళ ఒక్కడు రెడ్ల మీద, వెలమల మీద, అగ్రవర్ణ రాజ్యం మీద కసి తీర్చుకుందామని, పగ తీర్చుకుందామని ఒక్కడు మన బీసీఎస్ ఎస్టీ నుంచి బయటికి రావట్లేదంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది తప్పు? కోట్ర సీసాల కోసం ఆశపడ్డామా? మాంసం కోసం ఆశపడ్డామా? 4,000 రూపాయల కోసం ఆశపడ్డామా? ఇది వనపర్తి సమస్య కాదు, ఇది దేశవ్యాప్త సమస్య, ఇది భారతదేశ సమస్య, ఇది తెలంగాణ గడ్డ సమస్య. నేను భారతదేశ సమస్యని పరిష్కరించడానికి రాలే, కానీ తెలంగాణ గడ్డ మీద ఏదో ఒక రోజు మన రాజ్యాన్ని స్థాపించడానికి 3.5 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలని కట్టడానికి, నిర్మించడానికి, ఒక మహాయుద్ధం చేయడానికి, తెలంగాణ గడ్డ మీద ఈ యుద్ధాన్ని ప్రారంభించడానికి ఈ మహా పోరాటం మొదలైందని మీకు ఆత్మవిశ్వాసంతో, నా రక్తంలో ఉన్న అణువణువులో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మీ ముందు ప్రకటించడానికి వచ్చానయ్యా. మనం రాజ్యాన్ని, మనం తెలంగాణ గడ్డని పరిపాలించాలి. ఇది భూస్వామ్య పీఠం. తెలంగాణ గడ్డ అంటే లక్షల ఎకరాలున్న భూస్వాముల పీఠం. ఇది ఇక్కడ మనిషికి స్థానం లేదు. చైనాలో 1,00,000 ఎకరాలే భూస్వామి, తెలంగాణలో 2.5 లక్షల ఎకరాల భూస్వామి ఉన్నాడు. ఇక్కడ ఈ భూస్వాములందరికీ నిలయం కాంగ్రెస్ పార్టీ. అంత పెద్ద 2 లక్షల ఎకరాల భూస్వాములను కాపాడినోడే నీ దగ్గర నుంచి పుట్టుకొచ్చిన చిన్నారెడ్డి అనే ఆ పిష్క పిట్ట ఉన్న చూశారు, పిష్కలాగుంటే కాలిపోయిన పిట్టలాగుంటాడు. ఆ కాలిపోయిన పిష్క గూడులాగా ఉన్నాడు చూసినారు. ఆ పిష్క పిట్ట లక్షల ఎకరాలున్న భూస్వామ్య రెడ్డి వ్యవస్థని కాపాడడానికి ఇక్కడ నుంచి బయలుదేరాడు. సూరవరం ప్రతాపరెడ్డి రెడ్డి రాజ్య స్థాపకుడిలో ప్రధాన వ్యక్తి. ఆ సూరవరం ప్రతాపరెడ్డి వారసుడే మళ్ళీ రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన రేవంత్ రెడ్డి.
చంద్రబాబు నాయుడు నవ్వితే చంద్రబాబు నాయుడు నవ్వడు. చంద్రబాబు నాయుడు రోజు నవ్వితే ఎవడు అంటే వాడే రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్తున్నా. ఆయన గురించి చెప్పేదేముంది? ఈ రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్య స్థాపన కోసం బయలుదేరాడు. రేవంత్ రెడ్డి ఆత్మగౌరవంతో రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి బయలుదేరాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగౌరవంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి బయలుదేరాడు. రాజీ పడలే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడుతో రాజీ పడలే, ఎన్టీ రామారావుతో రాజీ పడలే, యుద్ధం చేసిండు. రాజశేఖర రెడ్డి తన రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాజీ పడలే రెడ్డి రాజ్యంతో. 1978 వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి రెడ్లతో కొట్లాడి 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 ఎక్కడా లొంగిపోకుండా చంద్రబాబు నాయుడు రాజ్యాన్ని స్థాపించాడు, కమ్మరాజ్యాన్ని. చంద్రశేఖరరావు రాజశేఖర రెడ్డితో రాజీ పడలే, చంద్రబాబు నాయుడుతో రాజీ పడలే, తన వెలమ రాజ్యాన్ని స్థాపించాడు కేసీఆర్. అంటే చంద్రశేఖరరావు రాజీ పడకుండా తన వెలమ రాజ్యాన్ని స్థాపించాడు, రాజశేఖర రెడ్డి రాజీ పడకుండా తన రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు, చంద్రబాబు నాయుడు రాజీ పడకుండా తన కమ్మరాజ్యాన్ని స్థాపించాడు, రేవంత్ రెడ్డి రాజీ పడకుండా తన రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. భవిష్యత్తులో ఆ నలుగురితో రాజీ పడకుండా మన రాజ్యాన్ని స్థాపించడానికే యుద్ధం మొదలైంది. ఇది యుద్ధం, ఇది ఆత్మగౌరవ యుద్ధం, ఆత్మగౌరవం కోసం సాగే యుద్ధం. నువ్వు బీసీ అయినా నేను ఎస్సీ అయినా అందరం గడీదొరలో బానిసలమే. మనమంతా ఈ రాజ్యం వనపర్తిలో ఉన్న ప్రతి కులం సేవ చేసిన ఈ రాజుకి, ప్రతి రెడ్డి భూస్వామి దగ్గర మనం బానిసలమే. మన ముందున్న కర్తవ్యం ఏంటి? ఈ పంచాయతీ తేలాల్సిందే. ఇది తెలంగాణ గడ్డ మీద 12,000 గ్రామాల్లో ఎవరి కులం ఎంతో వారికంత వాటా అని ప్రతి గ్రామంలో పంచాయతీ పెట్టబోతున్నామని ప్రకటిస్తున్నాం మీ అందరి ముందు. గ్రామంలో భూమి ఎంత? రెడ్ల భూమి ఎంత? బీసీఎస్సీ ఎస్టీల భూమి ఎంత? గ్రామంలో రెడ్ల అధికారం ఎప్పటి నుంచి సాగుతుంది? బీసీఎస్సీ ఎస్టీల అధికారం ఎంత? బీసీఎస్సీ ఎస్టీల దగ్గర ఏముంది? రెడ్డి రావుల దగ్గర ఏముంది? ఈ పంచాయతీ తేలాల్సిందేగా. అయ్యా నేను ఒక మాట అంటున్నా, భారతదేశంలో కులగణన జరగాలి అన్నారు. కులగణన జరగాలి అంటే అర్థం ఏంటి? కులాలు లెక్క పెట్టాలి. గౌడ్లోళ్ళు ఎంతమంది, సాకలోళ్ళు ఎంతమంది, మాదిగోళ్ళు ఎంతమంది, మాలోళ్ళు ఎంతమంది అని మొత్తం కులాలు లెక్క పెట్టాలి. ఈ మాట ఎవరన్నారు? భారత రాజ్యాంగం చెబుతుంది. ప్రపంచంలో అన్ని దేశాలలో జనాన్ని లెక్క పెట్టాలి, భారతదేశంలో కులాలు లెక్క పెట్టాలి. అయిపోయి. ఎందుకు ఇక్కడ కులాలే ఉన్నాయి. నువ్వు రాత్రిపూటనో పగలో ఊళ్ళో నడుస్తూ ఉండు, ఎవరా పిల్లగాడంటే పేరు చెప్పరు, గౌన్ల పోరగాడు మాదిగోళ్ళ పోరగాడు. కులమే, కులం ముందు. మరి అలాంటి కులం తెలంగాణ గడ్డ మీద భారతదేశంలో కులాలను లెక్క పెట్టాలంటే అర్థం, మొన్న పాపం సుప్రీంకోర్టు అంటుంది కులాలను లెక్క పెట్టాలట. ఎందుకట? పాపం సుప్రీంకోర్టు జ్ఞానం చూడండి ఎంత ఉన్నదో. ప్రభుత్వం చేసే సంక్షేమ చర్యలు, సంక్షేమ పథకాలు ఏ కులాలకి పంచాలను తెలవడానికి కులాలను లెక్క పెట్టాలట. అంటే రేషన్ కార్డు ఇవ్వడానికి, ఎస్సీ బీసీలకి లోన్లు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి అట కులాలను లెక్క పెట్టాలట. పాపం సుప్రీంకోర్టు జడ్జి యొక్క జ్ఞానం చూడండి, సుప్రీంకోర్టు జడ్జి యొక్క దిమాగ్ చూడండి. కానీ అంబేద్కర్ ఆ మాటలే కులాలని లెక్క పెట్టేది ఎందుకంటే 90% బీసీఎస్సీ ఎస్టీలు ఉండగా 5-10% లేని రాజ్యాన్ని ఎట్లా వెళ్తాడు? 90% కులాలని రాజ్యాన్ని ఏరాలని అంబేద్కర్ కులాలను లెక్క పెట్టమన్నాడు. కానీ సుప్రీంకోర్టు జడ్జి ఏమంటాడు? సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు మాకెందుకయా? మాకెందుకు సంక్షేమ పథకాలు? మా రాజ్యం వస్తే
రెడ్డి వెలవల్ని కూర్చోబెట్టి వాళ్ళకి హాస్టల్ పెట్టి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకి అయ్యి ఏమైనా లోన్లు ఇచ్చి వాళ్ళకి సంక్షేమ పథకాలు పెడతాం, మేము సింహాసనం మీద కూర్చుంటాం. ఈ పంచాయతీ యొక్క అంతిమ సారాంశం ఏంటి అంటే సోషలిస్ట్ రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించడం. ఈ పంచాయతీలకి అందరం సమానంగా బతకడం, నువ్వు ఎక్కువ నేను తక్కువ లేదు. ఆకాశం ఎవడి సొత్తు కాదు, సూర్యకిరణాలు ఎవడి సొత్తు కాదు, గాలి ఎవడి సొత్తు కాదు. ఇది పంచభూతాలు. మరి భూమి ఒకటి సొత్తు ఎట్లయితే అడుగుతున్నావు. ఈ పంచాయతీ భూమి ఒకటి సొత్తు ఎట్లయింది? సూర్యకిరణం మీద అందరికీ హక్కున్నదే, గాలి మీద అందరికీ హక్కున్నదే, ఆకాశం మీద అందరికీ హక్కున్నదే. భూమి ఒకటి చేతిలో ఉండడం ఏంటి అన్నదే ప్రశ్న. ఆ భూమిని పునాది చేసుకొని రాజ్యాన్ని తెచ్చుకున్నారు కదా. ఆ భూమిని ఆయుధం చేసుకొని మా మీద దాడి చేసి మా నడిపి మీద కాలుతో తన్ని మా తండ్రిని తాతని లంజ కొడకాని కట్టేసి కొట్టారు కదా రెడ్డిరావు. ఈ భూమి ఎవరి దగ్గర ఉందనేదే పంచాయతీ, ఈ రాజ్యం ఎవరి దగ్గర ఉన్నదనేదే పంచాయతీ. అందుకనే తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించాలి. స్థాపించాలి అంటే నీకు జ్ఞానాన్ని చెప్పాలి, నీకు జ్ఞానాన్ని చెప్పాలి. చంద్రశేఖరరావు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని లేపి ప్రతి మనిషికి జ్ఞానాన్ని ఇచ్చిందంటారు. లేదు, చంద్రశేఖరరావు ఏం చేసిండో తెలుసా మీ అందరికీ? కేసీఆర్ చెప్పండి ఏం చేసిర్రో? తెలంగాణ 12,000 గ్రామాల్లో మనకు శత్రువు ఎవడు లేడని చెప్పిండు. 12,000 గ్రామాలలో వందల వేల లక్షల ఎకరాలు ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మన నడి మీద తన్ని నరికి సంపి మనల్ని దోసుకు తిన్న రెడ్డి రావులు ఎవడూ శత్రువులు కాదు. మన శత్రువు కృష్ణానది దాడితే ఆంధ్రాలో ఉన్న శత్రువు అన్నాడు. ఊళ్ళో ఉన్న శత్రువుని మాయం చేసిండు చంద్రశేఖర్. ఊళ్ళో శత్రువు కానీ ఊళ్ళో శత్రువు లేడు, మన ఊళ్ళో అన్నాడు చంద్రశేఖరరావు. కేసీఆర్ మరి శత్రువు ఎక్కడ ఉన్నాడు సార్ అని అడిగితే ఆంధ్రాలో ఉన్నాడు ఆ శత్రువు అన్నాడు. ఊళ్ళో ఉన్న శత్రువుని మాయం చేసి ఊళ్ళో ఉన్న శత్రువుని మాయం చేసి తెలంగాణ రాజ్యాన్ని తెచ్చుకున్నామని చెప్పింది. మీరంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, నేను పాల్గొనలే. నేను అడిగింది ఒకటే, వచ్చే తెలంగాణ రాజ్యంలో కేసీఆర్ నువ్వు తెలంగాణ రాజ్యం తెస్తున్నట్టున్నావు కదా, వచ్చే తెలంగాణ రాజ్యంలో నా ముతరాశి వాళ్ళ వాటా ఎంత ఆ లెక్క తెలుసు అన్న. వచ్చే తెలంగాణ రాజ్యంలో నా మాదిగోళ్ళ వాటా ఎంత అది చెప్పు అన్న. వచ్చే తెలంగాణ రాజ్యంలో నా యాదవుల వాటా ఎంత అది చెప్పు అన్న. వచ్చే తెలంగాణ రాజ్యంలో నా ముదిరాజుల, నా యాదవుల, నా గొల్ల కురుముల వాటా ఎంత, నా మాదిగోళ్ళ వాటా ఎంత ఈ చెప్పు అని అంటే సమాధానం లేదు. తెలంగాణ వస్తే చాలన్నాడు. తెలంగాణ వస్తే సరిపోదు, తెలంగాణలో నీ వాటా ఎంత? తెలంగాణ రాజ్యం వస్తే ఈ భూమిని మా అన్ని కులాలకి పంచుతావా అని అడిగినాం, సమాధానం లేదు. మరి ఇప్పుడు మనం కోరుకునే రాజ్యం ఏంటి? వచ్చిన తెలంగాణలో 10% ఉన్న రెడ్డి రావులు రాజ్యాన్ని పరిపాలించడానికి వీల్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు 90% మంది ఉన్నారు. రెడ్డి రావుల రాజ్యాన్ని భూస్థాపితం చేసి మా రాజ్యాన్ని స్థాపించుకుంటామన్నటమే ఈ పంచాయతీ యొక్క లక్ష్యం. అప్పుడు ఏమొస్తుంది? తెలంగాణలో 50 లక్షల ఎకరాల భూమి ఉందయ్యా. గౌండ్లకి ఎంత పంచాలో పంచుతుంది, మాదిగోళ్ళకి ఎంత కావాలో పంచుతుంది, సాకలి మంగళోళ్ళకి ఎంత కావాలో పంచుతుంది. తెలంగాణలో ఎన్ని పైసలు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఎవరి కులం ఎంతో అంత పంచుతాం. పైసలు రాజ్యాన్ని పంచుతాం, భూమిని పంచుతాం, పైసల్ని పంచుకుంటాం, మొత్తం తెలంగాణ ఆస్తిని పంచుకుంటాం. ఇది
ఇది భారత రాజ్యాంగం చెబుతున్న లెక్క పంచాయతీ. ఇగో ఈ బహిరంగ పంచాయతీ రేవంత్ రెడ్డి కోకోనట్ వాటర్. రేవంత్ రెడ్డి మొన్న ఒక మీటింగ్లో అంటుండు, రోషం ఉన్నోడికైతే నిద్ర పట్టద్దు, పగ రోషం ఉన్నోడికి నిద్ర పట్టద్దు. మీకు రోషం ఉందో లేదో చెప్పండి. మన ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవాల్ ఇచ్చేది. మొన్న కులగణన జరిగితే ఒక్కొక్క కులం జనాభా ఎంత తేలిందంటే రెట్ల కన్నా 4 రెట్లు 10 రెట్లు తేలినాయి ఒక్కొక్క కులం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను తప్ప ఇంకోడు ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదన్నాడు బహిరంగంగా. ముతరాశ ఆయన ముఖ్యమంత్రి కావద్దా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, ముతరాసాయన్ని నేను ముఖ్యమంత్రిని చెయ్యనియను, రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటా, ఏం చేస్తారో చేయండి అన్నాడు. మాదిగోళ్ళని నేను ముఖ్యమంత్రిని చేయను, నేను మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటా. ఎందుకంటే మాదిగోళ్ళు గూటం రేట్లాట, మాదిగోళ్ళు ఏమో గూటం రేట్లు చెప్పులు కుట్టుకునేటోళ్ళట మాదిగోళ్ళు. ఈయనేమో నాయకత్వం వహించే రెడ్డి అట, మాదిగోళ్ళు ఏమో గూటం రేట్లాట. మీరు చెప్పులు కుట్టుకునే గూటం రేట్లు, చెప్పు మీద గుద్దే గూటం ఉంది కదా, మనమేమో గూటం రేట్లు అన్నమాట మాదిగోళ్ళు, ఆయనేమో నాయకత్వ రెడ్డి అట. ఇది సప్పట్లు కొడతారు మన ప్రొఫెసర్లు. నేనేమో రేవంత్ రెడ్డి మీద SC ST కేసు పెట్టాలని నేను తిరుగుతుంది. మహబూబ్ నగర్ వచ్చి ఏమన్నాడు, మాదిగోళ్ళు డబ్బులు కొట్టండి, ఆడ మాదిగోళ్ళు డబ్బులు కొట్టండి. ఈయన మాటలు. తెలంగాణ గడ్డ మీద కులగణన చేస్తే ఫస్ట్ కులం, మొట్టమొదటి కులం తెలంగాణ మీద అత్యంత ఎక్కువ జనాభా ఉండి చిల్లి గవ్వ ఆస్తి లేని వాళ్ళు మాదిగోళ్ళని తేలిందయా మొట్టమొదట. అలాంటి మాదిగోళ్ళని పట్టుకొని గూటం రెట్లు అంటావు. గూటం రెట్లు కాదు, రాబోయే ఎన్నికల నీ గుండెల మీద తన్నడానికి బయలుదేరుతుంది మాదిగ జాతి. BC SC ST అందరినీ కలుపుకొని నీ గుండెల మీద కాళ్ళతో గుద్దడానికి బయలుదేరుతుంది. గూటం రెట్లు అంటావు. రోషం పుట్టుక కాబట్టి నాకు నిద్ర పట్టదు. గూటం రెట్లా మాదిగోళ్ళు? నువ్వు నాయకత్వ రెడ్డివా? నేను చెప్పులు కుట్టుకునేవాడినే. కానీ అంబేద్కర్ నన్ను ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోమని చెబుతున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగం. రేపు చూస్తా ఎన్నికల్లో చూస్తాం నువ్వు ఎట్లా 7.5-8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎట్లా ఉంటావో. మాదిగలు BC SC ST అంతా ఒకటై ఓట్ల ఉరితాడు పేరుతున్నావు. వనపర్తి నుంచే యుద్ధం ప్రారంభమవుతుంది, నీకు ఉరిపోస్తుంది. ఆయనాడు ఇక్కడ చదివిండాడ, పాపం ఇందులపడి చదివిండాడ, వనపర్తిని చదివిండాడ. ఏం చదివిండు? సురవరం ప్రతాపరెడ్డి గురించి చదివిండు, చిన్నారెడ్డి గురించి చదివిండు, రెడ్ల రాజ్యాన్ని ఎట్లా స్థాపించాలనో కథ పెట్టిండు. మొత్తం తెలంగాణ ప్రజాపాలన కాదు, నా బొంద కాదు, కేసీఆర్ని ఓడించడానికి ప్రజాపాలన అని తీసుకొచ్చిండు మాట. ఒక వెలమ రాజ్యాన్ని భూస్థాపితం చేసి ఒక రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి బయలుదేరి. ఇదే నీ రాజ్యం. ఏం చేసినావు ఇప్పటిదాకా? 2.5 ఏళ్ళు అయింది. ఒక్క మాట చెప్పు, ఏం చేసినావో? ఈడేదో ప్రాజెక్టులు అటాయా? ఏం ప్రాజెక్టులు అయ్యి? ఎటు నుంచి వచ్చినా పెద్ద మట్టి తీస్తారు. ఇంతెత్తు తాడి చెట్టు అంత మట్టి తీయటం. ఒక్కొక్క ప్రాజెక్టు 1000 కోట్ల రూపాయలు. నీ దాదాపు వచ్చేసరికి మళ్ళీ 1000 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టు ప్రారంభిస్తాను. మట్టి తీస్తున్నావు కదా,
ఆ మట్టిలో పడేసి మన్ను నీ మీద పోసి బోరి కట్టి బొంద పెట్టడానికి రేపు బయలుదేరుతాను నేను. ఏం చేసినావు 2.5 ఏళ్ళు? ఇందిరాగాంధీ టైంలో లక్షల ఎకరాల భూమి పంచింది. చెప్తున్నాం ఓపెన్గా. నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటావు. సిగ్గున్నదా నీకు రేవంత్ రెడ్డి? శరమున్నదా నీకు? ఇందిరాగాంధీ భూములు ఇస్తే ఎస్సీలకి బీసీలకి ఆనాడు ఇందిరాగాంధీ అసైన్ ల్యాండ్స్ ఇస్తే పాపం సాగు చేసుకుంటున్న ఎస్సీ బీసీల భూములు మొత్తం కొల్లగొడుతున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనేవాడు భూమిని కొల్లగొట్టి ఒక పావులమన్నం, మనోడు 30 మందం తీసుకుంటాడు ఎస్సీ బీసీలకు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు. నిజాం ఆ రోజు ఇనాం భూములు ఇస్తే ఆ భూములు లాక్కుంటాడు. ఇదా నువ్వు నీ రాజ్యం? నీవు భూమిని, నీ రాజ్యంలో భూమిని ఇవ్వాల్సింది పోయి వాళ్ళ దగ్గర ఉన్న భూములు లాక్కుంటావు. ఎవరిని బాగు చేసినావు నీ రాజ్యంలో? ఎవరిని బాగు చేసినావు నీ రాజ్యంలో? రెడ్డి కాంట్రాక్టర్లు బాగు చేసి నీ రాజ్యంలో ధనవంతులైన కోట్లకు పడగలెత్తినటువంటి రెడ్లను బాగు చేసి నీ రాజ్యాన్ని రెడ్ల రాజ్యంగా మార్చి మాకేమిచ్చినావు? ఓ భూమి పంచినవా? మా బిడ్డలకి గొప్ప చదువును అందించినవా? వైద్యం చేసుకోవడానికి గొప్ప హాస్పిటల్ కట్టించినవా? మేము మంచిగా పని చేసుకోవడానికి ఉపాధి కల్పించినవా? భారతదేశం మొత్తం రోడ్లు కాంట్రాక్టర్, భారతదేశంలో ఉన్న ప్రతి భవనం కట్టడంలో, భారతదేశంలో ఉన్న ప్రతి నీటి ప్రాజెక్టు కట్టడంలో, భారతదేశంలో ఉన్న ప్రతి రోడ్డు భవనము ప్రాజెక్టులు కట్టడంలో వనపర్తి బీసీఎస్ రక్తం బారిందని చెప్తున్నాం. రక్తం బారింది. మహబూబ్ నగర్ పాలమూరు బీసీఎస్ ఎస్టీల బిడ్డల రక్తంతో భారతదేశం కట్టబడిందని సగర్వంగా చెప్తున్నాం. భారతదేశం కట్టబడింది పాలమూరు బీసీఎస్ ఎస్టీల రక్తంతో. ఏ రెడ్ల రక్తం గారింది? ఏ వెలముదోళ్ళ రక్తం గారింది? ఏ బ్రాహ్మణుడి రక్తం గారింది? ఏ వైశ్యుడి రక్తం గారింది? తెలంగాణ బీసీఎస్ ఎస్టీ, పాలమూరు బీసీఎస్ ఎస్టీ, బాక్రానంగల్ ప్రాజెక్టు నుంచి కావేరి వరకు దేశంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు కట్టడానికి చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, ముసలోళ్ళు అందరం పోయి సంవత్సరాల తరబడి ఊరిని వదిలిపెట్టి రక్తంతో ప్రతి కట్టడం కట్టి దేశానికి ఇచ్చిన జాతులు రాబాయి. ఎవడు నిజమైన దేశభక్తుడు? మా రక్తం తాగడానికి నువ్వు గ్రామంలో ఉంటే మా రక్తాన్ని దేశానికి ఇవ్వడంలో మేము. ఇది నీకు మాకు తేడా. నా భూమిని లాక్కు, నా రక్తాన్ని తాగి, నా ఊర్లో స్థానం లేకుండా చేసి, నా ఊర్లో గౌరవం లేకుండా చేసి, నా బీసీఎస్ ఎస్టీలకి గౌరవంగా గ్రామంలో ఒక స్థానాన్ని సంపాదించుకునే నాయకత్వంలో రాకుండా చేసిన మమ్మల్ని. మాకు గ్రామంలో విలువ లేదు, గ్రామ రాజ్యంలో విలువ లేదు, గ్రామంలో భూమిలో విలువ లేదు, మమ్మల్ని చదువుకోనియలేదు, మాకు పని కల్పించలేదు. మొత్తం పోయి దేశం మీద పడి కట్టడాలు కట్టుకుంటూ రక్త తర్పణం చేసి వచ్చింది. దేశాన్ని కాపాడే మిలిటరీలో మేమే, దేశానికి రక్తంతో కట్టడాలు కట్టే దాంట్లో మేమే, దేశానికి ట్యాక్సులు కట్టేది మేమే, దేశానికి పోలీసులు మేమే, దేశానికి రాసిన రాజ్యాంగం మాదే, దేశానికి సంపదను సృష్టించి రక్తం కార్చుకొని దేశానికి కట్టేది మేమే. అంతా మేమే. చివరికి బానిసలు అయిపోతాం. నా బిడ్డ అమెరికా చదువుకోవద్దా? అమెరికా పోయి నా కొడుకులు, నా బిడ్డలు గొప్ప చదువులు చదివి అమెరికా పోయి అమెరికా నుంచి 10 రూపాయలు పంపిస్తే నా తల్లిదండ్రులు సంతోషం ఉండద్దా? ఎవరిని చూసినా ఏం బతుకులు మరి? ఈ యొక్క బ్రతుకులేనా మరి? దీనికి పరిష్కారం 10% లేని రెడ్డి రావుల రాజ్యాన్ని భూస్థాపితం చేసి మనం తెలంగాణ గడ్డని పరిపాలించుకోవడం ఒక్కటే పరిష్కారం. ఈ పని ఎందుకు చేయొద్దయా? మాదిగోళ్ళు ఆదిజాంబో మహారాజు బిడ్డలు కదా. దేశానికి మొట్టమొదట భూమండలాన్ని పరిపాలించింది ఆదిజాంబోడు అనుకున్నాం కదా. ఆదిజాంబోడు బిడ్డలే మాదిగలు. ఆ మాదిగలు తెలంగాణ గడ్డ మీద నంబర్ 1 పెద్ద సంఖ్య అనుకున్నాం కదా. మరి ఏం చేస్తున్నావు నువ్వు? చలో గ్రామ గ్రామం పోయి బీసీఎస్ ఎస్టీలందరినీ పోగేసి తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలను కలిసి రాబోయే 2.5 సంవత్సరాల్లో రెడ్డి రావులతో గీత గీసి యుద్ధం చేసి రాజ్యాన్ని తెచ్చుకున్నారు. రాజ్యం అప్పుడు సంతకాలు పెడదాం. ఏం సంతకం పెడదాం? రేవంత్ రెడ్డిని సంకలాల చేతులు పెట్టి గుంజకపోయి జైలేమని సంతకం పెడదాం.
కేసీఆర్ను కూడా ఈడ్చుకపోయి అదే రేవంత్ రెడ్డి జైల్లో పెట్టి ఇద్దరిని లాకప్ చేసి వీడియో పెట్టి అమ్మ ఇద్దరు దొంగలు ఏం మాట్లాడుకుంటారో వీడియోలో వినాలి మొత్తం. ఏం మాట్లాడుతున్నారు అసలు ఈ ఇద్దరు? అందులో బీజేపీ వాడిని కూడా ఇద్దాం ఒకరిని, ముగ్గురిని జైలు వేసి ఏం మాట్లాడుకుంటారు అసలు ఈ ముగ్గురు? లైవ్ పెట్టాలా? లైవ్. ఎంత దొంగలు రా మీరు, ఎంత పెద్ద దొంగలు! తెలంగాణలో మీరు తప్ప ఇంకోటి రాజ్యాన్ని ఏలొద్దా? మీరు తప్ప ఇంకొక కులం రాజ్యాన్ని ఏలొద్దా? మేము తాగడానికి కోటర సీసాలకి, చికెన్ మటన్లకి మనిషికి 3,000 2,500 ఇచ్చి మా చేతులున్న ఓటును గుంజుకొని పోతారు, మా చేతులున్న రాజ్యాన్ని ఎత్తకపోతారు. ఇదా చెప్పింది? ఒక్క పైసా లేకుండా రేవంత్ రెడ్డి రావాల రేపు ఎలక్షన్ల కర్ర తీసుకొని బయలుదేరుతున్నది. ఒక్క పైసా లేకుండా కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజ్యం నడువురా, మైదానానికి రా, ఒక్క పైసా పంచకుండా రా. కేసీఆర్ ఒక్క పైసా పంచకుండా నువ్వు రా. బీజేపీ ఒక్క పైసా పంచకుండా రా. ఒక్క పైసా పంచకుండా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ బయటికి వస్తుంది సింహం లాగా. కాగితాలు రాసుకుందాం. సుప్రీంకోర్టు జడ్జిని విచారణ కమిటీ వేసి ఎవడు ఒక పైసా పంచొద్దు, కోటర సీసా ఆపియొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మాంసం చికెన్లు పెట్టొద్దు, నీదేందో నీ నీతి మాటలు నువ్వు చెప్పుకో, నా దగ్గర ఉన్న నీతి నేను చెప్పుకుంటా, ఎవడు రాజ్యానికి వస్తాడో చూద్దాం. ఇది రేపు వేసే సవాలు చూస్తున్నాం. మీరు కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేద ప్రజల్ని కొనుక్కొని ఇదా మీరు చేసి. అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలు ఇదిగో 90% మంది ఉన్నారు. చూడండి అయ్యా, మాదిగోళ్ళట 12% ఉన్నారమ్మా తెలంగాణ గడ్డ మీద. 12లో 1.5% బయటికి పోయారమ్మ మాదిగోళ్ళు, వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి కూలియాలి పనికి బతకడానికి. మొదటి కులం 10.5% ఉన్నారటమ్మ తెలంగాణలో. దాదాపు 40 లక్షల మంది ఉన్నారటమ్మ తెలంగాణ గడ్డ మీద మాదిగోళ్ళు. 40 లక్షలు. ముదిరాజులు 28 లక్షలు ఉన్నారమ్మా. లంబాడాలు 25 లక్షల మంది ఉన్నారమ్మా. యాదవులు 21 లక్ష మంది ఉన్నారమ్మా. కురుమోళ్ళు 10 లక్షలు ఉన్నారమ్మా. దాదాపుగా యాదవులు 20 లక్షలు, కురుమోళ్ళు 10 లక్షలు, 30 లక్షల మంది ఉన్నారమ్మా. కురుమలకు బిడ్డలు రేట్లు 15 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి రాజ్యం. గౌలోళ్ళు 18 లక్షల మంది ఉన్నారమ్మా. ఒక్కొక్క కులం చూడండి అమ్మా. ఒడెరోలు 7 లక్షల మంది ఉన్నారమ్మా. ఇన్ని కులాలు ఇన్ని లక్షల మంది ఉంటే వెలమూరు రెడ్డోళ్ళు కలిపితే 3 నుంచి 4% ఉన్నారు వాళ్ళ రాజ్యం అంట. ఇది చూడండి అమ్మా. వనపర్తిలో అమ్మ సూరవరం ప్రతాప్ రెడ్డి ఈ రాజ్యం భోగన వచ్చిండు ఒక రెడ్డి. ఆయన వనపర్తి సంస్థానం భోగన రెడ్డి ఆయన వచ్చిండు. సూరవరం ప్రతాప్ రెడ్డి. సూరవరం ప్రతాప్ రెడ్డి మొదటి ఎమ్మెల్యే. ఎంఆర్ రెడ్డి తర్వాత ఎమ్మెల్యే. తర్వాత ఎమ్మెల్యే పద్మనాభరెడ్డి. తర్వాత రాణి కుమిదినీదేవి, ఆమె అగ్రవర్ణమే. ఆ తర్వాత చిన్నారెడ్డి 5 సార్లు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మల్ల చిన్నారెడ్డి, మల్ల చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు మేఘారెడ్డి, మొన్నటిదాకా నిరంజన్ రెడ్డి. ఈ రెడ్లంతా పరిపాలించారమ్మా వనపర్తి. ఇంతమంది రెడ్లు పరిపాలించారమ్మా. మొన్న రేవంత్ రెడ్డి అంటాడు కదా, ఈడ ఒక మంత్రి ఉన్నాడు, వనపర్తిలో ఒక మంత్రి ఉన్నాడు. ఎవరు మొన్నటిదాకా మంత్రి చేసింది టీఆర్ఎస్ నుంచి? ఎవరు మొన్నటిదాకా వనపర్తి మంత్రి? ఎవరయ్యా? ఎవరు? ఆ నిరంజన్ రెడ్డి యొక్క ఆస్తులు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పిండు రేవంత్ రెడ్డి. 100 ఎకరాలు
సంపాదించిండు రేవంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి 100 ఎకరాల భూములు సంపాదించిండు నిరంజన్ రెడ్డి. ఆ భూముల మొత్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములు స్వాధీనం చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క అంగుళం ముట్టుకున్నాడాయా? ఒక్క అంగుళం ముట్టుకున్నాడా? ముట్టుకోలే. నేను ఇసురుతున్న సవాల్ రేవంత్ రెడ్డిని. ఈడ కూర్చున్న జనమంతా ఇప్పుడే బయలుదేరుతాం నిరంజన్ రెడ్డి భూముల మీదకి. మాకు పోలీసు రక్షణ కలిపి ఆ భూముల్ని కబ్జా తీసుకొని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మమ్మల్ని పంపి ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది నా ప్రజలు తీసుకొని, వేల మంది ప్రజలు, ఒక్క పైసా లేదు వీళ్ళ దగ్గర. సభకు వచ్చారు. ఈ సభ పెట్టాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అయింది వేరే పార్టీ వాడికి. మేము ఒక్క పైసా పెట్టలే. కోట్ల రూపాయలు ఖర్చు అయింది. రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టాలని సచ్చి బతుకుతాడు. బస్సులు వేసి అయ్యేసి ఇయ్యేసి మొత్తం వేసి అయినా జనం రాడేవాడు. కేసీఆర్ సభ పెట్టాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అయింది. స్వతంత్రంగా వచ్చారు మా రాజ్యాన్ని స్థాపించడానికి. నా జనం ఈ జనాన్ని తీసుకొని పోతా నిరంజన్ రెడ్డి భూముల మీదకి. ఈ అర్ధరాత్రే రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నా. నీకు చేత కాదు కదా? నిరంజన్ రెడ్డి అనే మంత్రి వనపర్తిలో ఉన్న భూముల్ని, ఆస్తిని మొత్తాన్ని కబ్జా పెట్టిండు. నా రాజ్యం రాగా నా భూమిని నా స్వాధీనం చేసుకుంటాను రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. ఒక్క అంగుళం భూమి కూడా నిరంజన్ రెడ్డి ఆస్తిని నువ్వు ఎందుకు తీసుకోలే? ఇవాళ మేము బయలుదేరుతున్నాం. వేలాది మంది తీసుకొని ఇప్పుడు ఆ భూమిని తీసుకొని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మాకు పోలీసుల యొక్క సహకారంతో మమ్మల్ని ఆ భూమిలోకి పోనిస్తారా? పోనీయడు. నిరంజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే మన మీద కాల్పులు జరుగుతారు. ఇది రెడ్ల దొంగల బ్యాచ్. నిరంజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి వామ్మ ఇదేంద్రా బీసీఎస్ వచ్చేంత వనపర్తిలో ఒకటై ఇవాళ నీ మీదకి వస్తారు, రేపు నా మీదకి వస్తారు అని ఇద్దరు కలిసి మన మీదకి తుపాకులు పెడతారు. ఇంకా ఒక అర్ధ గంట సేపు మీటింగ్ జరిగింది. ఇక్కడ ఉన్న పోలీసులకు ఒకటే సవాలు ఇస్తున్నాం. అయ్యా, నిరంజన్ రెడ్డి భూముల మీదకి విశారద నాయకత్వంలో పోతాడు. ఆ 200 ఎకరాల భూమిని గవర్నమెంట్ గొప్ప చెప్తాడు. నా 2000 మందిని 3000 మందిని తీసుకొని పోతా. రేవంత్ రెడ్డికి నాకు సహకరిస్తాడేమో అని పోలీసులు అడగండి. గవర్నమెంట్ అడగాలి పోలీసు. ఇది రేవంత్ రెడ్డి అన్న మాట. నిరంజన్ రెడ్డి దోచుకున్నాడు. నిరంజన్ రెడ్డి దొంగ. కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తం దోచుకున్న అతిపెద్ద దొంగ. ఆ దొంగ దగ్గర ఉన్న భూములన్నీ లాగి ప్రభుత్వానికి గొప్ప చెప్తానని రేవంత్ రెడ్డి అని ఈ రోజు వరకు గుంట నక్కలాగా రేవంత్ రెడ్డి ఒక్క అంగుళం భూమి ముట్టుకోలే. నేనంటున్నా, నా 1000 మంది 4000 మంది జనాన్ని తీసుకొని పోయి నిరంజన్ రెడ్డి భూమిని స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ గొప్ప చెప్తా. నాకు పోలీసులు సహకరిస్తాం లేదో పోలీసులు అడగమని గవర్నమెంట్ని. సిగ్గు నాదిరా మీకు? ప్రభుత్వానికి సిగ్గు శరం ఉన్నదా? ఎందుకు లంగా మాటలు మాట్లాడతారా? లుచ్చా మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రెడ్డి అంటే ఒక గౌరవం ఉంటుంది ఒకప్పట్లో. రెడ్డి అంటే మాట మీద ఉంటాడు అని, రెడ్డి అంటే పాలకుడు అని, రెడ్డి అంటే 4 ఊర్లకి ఆకలైతే వానికున్న 100 ఎకరం భూమి అమ్మేనా 10 మందికి పెడతాడు అని ఒకప్పుడు మాట పేరే ఉండేది. రేవంత్ రెడ్డి మాటలలో అది ఉన్నదా? అది ఉన్నదా? పచ్చి బోగస్ మాటలు, పచ్చి భోగం మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. నేను నీకు ఒప్పు చెబుతా అంటున్నా. తెలంగాణ గడ్డ మీద టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందో, ఎక్కడెక్కడ వాళ్ళు భూముల్ని ఆక్రమించారో ఆ భూముల మొత్తాన్ని బీసీఎస్ చేసి ధర్మ సమాజ్ పార్టీ 2 కలిసి నా 1,00,000 మంది సైనికులతో ఆ భూముల మొత్తాన్ని గవర్నమెంట్ గొప్ప చెప్పింది. 1,00,000 మంది పోలీసులు నాకు గొప్ప చెబుతా అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని. సిగ్గుగా చెప్తుంది సమాధానం. సిగ్గు శరం ఉన్నదా రేవంత్ రెడ్డికి? నీకు సిగ్గు శరం లేదు. కేసీఆర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ₹1 రికవరీ చేయాలి. 1 ఎకరం భూమి తీసుకోవాలి. ఆంధ్ర పాలకుల నుంచి ₹1 కేసీఆర్ రికవరీ చేయాలి. ఆంధ్రోడు దొంగ, ఆంధ్రోడు దొంగ అన్నారు. ఆంధ్రోడు దోచుకున్నాడు అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ళు రాజ్యాన్ని చేసి ఆంధ్రోడి దగ్గర నుంచి 1 ఎకరం భూమి లాక్కున్నావా? ఆంధ్రోడి దగ్గర నుంచి ₹1 లాక్కున్నావా? కేసీఆర్ దొంగ దొంగ అని రేవంత్ రెడ్డి వచ్చిండు. కేసీఆర్ దగ్గర నుంచి ₹1 లాక్కున్నావా? 1 అంగుళం భూమి లాక్కున్నావా? మేము రాజ్యానికి వస్తే మాత్రం మీ ఇద్దరిని బొక్కలు ఎరగొట్టి ఒకే జైల్లో పడేస్తాం. మమ్మల్ని కొట్టిరుగా, మా అయ్యల్ని, మా అమ్మల్ని, మా తమ్ముళ్ళని ఈడ్చుకపోయి కొట్టిరుగా పోలీసులు.
అట్లా కొడతాం ఇద్దరు, అట్లా కొడతామంటున్నా. కేటీఆర్ బుగ్గలు, తెల్లటి బుగ్గలు ఉన్నాయి కదా, నెల రోజులు పండబెట్టి తొక్కుతాం జైలు వేసి. ఇదా నీ రాజ్యం? ఇదా మీ దొంగల రాజ్యం? ఎవడన్నా అరెస్ట్ చేసుకున్నాడా? ఎవరినన్నా జైల్లో పడేసి మనము చిన్న దైవం చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేస్తాం. ఇదా? అందుకనే సవాలు చూస్తున్నాం, రేవంత్ రెడ్డి, నీ రాజ్యంలో మా బీసీ ఎస్సీ ఎస్టీల స్థానం ఏంటి? మా బీసీ ఎస్సీ ఎస్టీలకు నువ్వు భూమిని ఎందుకు పంచడంలే? నీ సంపదలో, మా ఆస్తిలో, తెలంగాణలో మా వాటా ఎంత? మా బిడ్డల చదువు కోసం ఎన్ని లక్షల కోట్లు కేటాయిస్తున్నావు? మా వైద్యం కోసం ఎన్ని లక్షల కోట్లు కేటాయిస్తున్నావు? మా బిడ్డల చదువు కోసం, మా ఆరోగ్యాల కోసం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మాకు ఇచ్చి మా ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నావు, మా బిడ్డల చదువు ఇస్తున్నావు. మాకు ఎక్కడ భూమిని పంచినావు? తెలంగాణలో మా చేతికి పని ఇకపోవడం వల్ల వనపర్తిలో లక్షల మంది యువకులు రోడ్ల మీద పడి చదువుకోవడానికి చదువు లేకపోయి, పని చేసుకోవడానికి పని లేక పిచ్చోళ్ళు అయిపోతారే మా జనం. నీ రాజ్యంలో మా స్థానం ఏంటని అడుగుతుంది. నీ రాజ్యంలో స్థానం లేకపోగా వాంఛనీనికి 7.5 సంవత్సరాలు పరిపాలిస్తా అంటావు, 7.5 ఏళ్ళు పరిపాలిస్తావు. బయలుదేరిండి రా విశారదను రేపు ఎన్నికల్లో. సవాలు విసురుతున్నాం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ. నేను లాగులో తొండలేస్తా, బలులేస్తా అని మాట్లాడట్లే, నేను ఆ మాటలు మాట్లాడలే. నువ్వు కేసీఆర్ లాగులో తొండలేస్తా, బలులేస్తా అన్నావు, నేను అది మాట్లాడాను. నేను రేవంత్ రెడ్డి గుండెల మీద దండడానికి బయలుదేరుతున్నా. రేపు ఎన్నికల యుద్ధంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో నీ గుండెల మీదకి వస్తున్నాం యుద్ధానికి. మా బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి బయలుదేరుతున్నాం. మాకు ఆత్మగౌరవం. దాని మీద ఎవరు ఉన్నారో తెలుసా? సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఒక గౌండ్లో ఆయన 300 ఏళ్ల క్రితం రాజ్యాన్ని నిర్మించాడు తెలంగాణ గడ్డ మీద. ఆయన వారసత్వంతో బయలుదేరినామని మీ అందరి ముందు సభాముఖంగా ప్రకటిస్తున్నాం. అదే మా పోరాటం. ఆయన గుండెల్లో పెట్టి ఆత్మగౌరవాన్ని పెంచుతాం. కాటమరాజు మొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద కాటమరాజు, ఒక యాదవుడు, కృష్ణానది దాటితే ఆంధ్ర నుంచి ఆదిలాబాద్ అడుగుల వరకు కాటమరాజు యాదవ రాజ్యాన్ని స్థాపించిన ఒక యాదవుడు 12వ శతాబ్దం. ఆ కాటమరాజు పేరుతో మన షాద్నగర్లో ఒక పెద్ద గ్రౌండ్కి కాటమరాజు యాదవ్ అని పేరు పెట్టి మాకు గొల్ల రాజ్యం ఉందని ఆయన బొమ్మేసిన అక్కడ పైన. ఎంత పెద్ద చరిత్ర బయటికి. సమ్మక్క సారలక్కలు 12వ శతాబ్దంలో తెలంగాణ గడ్డని, సగం ఉత్తర తెలంగాణని పరిపాలించారు. మా అడవి బిడ్డలైనటువంటి పండగ సాయన ముదిరాజ్, ఇదే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పుట్టినటువంటి ఒక రాజు. ఒక రాజ్యాన్ని ఏలడానికి ఆత్మగౌరవంతో బయలుదేరి ఒక పండగ సాయన్న, ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ, ఒక సమ్మక్క సారలక్కలు. ఇది మా రాజ్యం. ఈ వారసత్వంతో రాజ్యాంగ ఆయుధాలు తీసుకొని బయలుదేరుతాం. ఒక నిరంజన్ రెడ్డిని 1 రూపాయి ముట్టుకోలేవు. ఒక కేసీఆర్ లక్షల కోట్ల ఆస్తిని 1 రూపాయి ముట్టుకోలేవు. కేసీఆర్ లక్షల ఎకరాల భూమిని మింగితే 1 అంగుళం భూమిని ముట్టుకోలేవు. మరి మా గొప్ప చెప్పు, మా గొప్ప చెప్పు, మొత్తం రికవరీ చేస్తాం. మా గొప్ప చెప్తావా? గొప్ప చెప్పలేదు. పైగా ఖమ్మంలో వెలుగుమట్ల అని ఉందమ్మా. వెలుగుమట్లలో 718 మంది భూదాన భూమి, ఆనాడు ఎప్పుడో భూవదానం చేస్తే అందులో ఉంటారమ్మా ప్రభుత్వ ఆదాయం. ఆ భూమిలో ఉంటే ఎల్లగొట్టినాడు రేవంత్ రెడ్డి. ఎల్లగొడితే దాని మీద యుద్ధం చేస్తే ఆ భూమిలో హక్కు లేదు, ఒక్కడికి హక్కు లేదని 718 ఇళ్ల మీద జేసీబీలు పట్టించి నేరమట్టం చేసి అమ్మ మొత్తం చిన్న పిల్లలతో సహా బయటికి వెళ్ళిపోయారు. అక్కడికి పోయి 3 రోజుల యుద్ధం చేస్తే అదే ప్రభుత్వం దిగొచ్చి అదే స్థలంలో 350 మందికి పట్టాలు ఇచ్చిందమ్మా 3 రోజుల యుద్ధం తర్వాత. ఎట్లా సాధ్యమైంది ఇది? వికారాబాద్లో 1400 ఎకరాల భూమిని సర్వే చేసిరమ్మా ఎస్సీబీసీలో. అంతా మాదిగోళ్ళకి ఇనాం ల్యాండ్స్ అమ్మా. ఎప్పటి అసైన్ భూములు గౌన్లోలకి, గొల్లోలకి, కుటుంబాలకి అందరికీ 1400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సర్వే మొదలు పెడితే పరిగి వికారాబాద్లో రైతులు పోగు చేసి పోరాటం చేస్తే ప్రభుత్వం ఈరోజు దిగొచ్చి సర్వే నాపిందమ్మా భూసేకరణ.
ఇదేనా రేవంత్ రెడ్డి పరిపాలన? ఇదేనా నీ రాజ్యం? అందుకనే తెలంగాణ గడ్డ మీద బయలుదేరినాం. ఈ పంచాయతీలో ఒకటే అడుగుతాను రేవంత్ రెడ్డిని, నువ్వు రేవంత్ రెడ్డిని 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలను తయారు చేసుకున్నావు, రెడ్ల ఎమ్మెల్యే. రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి తిరుగుతున్నా. ఏ కులాన్ని ముఖ్యమంత్రిని కానీ నేను చెప్తున్నావు బహిరంగంగా. 10% లేని తుర్కాయలు, ముస్లింలు 10% మంది ఉన్నారు సొంతగా పార్టీ పెట్టుకున్నారు. ఎవరు అవసరం మాకు? ముస్లింలు మేమున్నాం 10% పార్టీ పెట్టుకొని 8 మంది ఎమ్మెల్యేలు అయ్యి రాజ్యాన్ని ఆడిస్తారమ్మ. తుర్కోలు పార్టీని పెట్టుకొని అసెంబ్లీలకు పోయి ఈ రాజ్యం మాదని చెప్పారమ్మ. 90% బీసీ ఎస్సీ ఎస్టీలు మనం ఎందుకు చేద్దామో రాజకీయం? 10% లేని ముస్లింలు అసెంబ్లీలకు పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని వాళ్ళ చేతి మీద ఆడించారమ్మా, చేతి మీద. మరి 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఏం చేయాలమ్మా? మన ఓటు అమ్ముకోకుండా ఆ ఓటు అనే ఆయుధంతో ఈ అగ్రకుల రాజ్యాన్ని కూర్చడానికి మనం ఆత్మగౌరవంతో యుద్ధం చేద్దామమ్మా. రేపటి నుంచి బయలుదేరదాం. ఈ పోరాటం మన బిడ్డల కోసం, నీ కోసం కాకపోయినా, నా కోసం కాకపోయినా, నీ కడుపున పుట్టిన బిడ్డలు గొప్పగా బతకడం కోసం, నీ కడుపున పుట్టిన బిడ్డలు గౌరవంగా తెలంగాణ గడ్డ మీద తల ఎత్తుకొని వాళ్ళ చేతికి భూమి, వాళ్ళ చేతికి చదువు, వాళ్ళ చేతికి ఉద్యోగం, వాళ్ళ చేతికి వైద్యం, వాళ్ళు గౌరవంగా తెలంగాణ గడ్డ మీద నీ బిడ్డలు చల్లగా బతకడం కోసమే ఈ అగ్రకుల పార్టీల మీద యుద్ధం చేయడానికి ఈ పోరాటం మొదలుపెట్టామమ్మా, నీ బిడ్డల కోసం. మీరు తెలుసండి అమ్మ, మరి మీరు తెలుసండి అమ్మ, ఎటు బయలుదేరుతారో తెలుసన్నాము. ఓటు అమ్ముకొని రెడ్డి రావులకి బిడ్డలు చంపుకుంటారా? నీ రాజ్యం తెచ్చుకుంటావా? నువ్వు తెలుసుకో. అందుకని ఈ పంచాయతీలో నేనేం చెప్తున్నానంటే, ఇగో రేవంత్ రెడ్డి 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారని నీ లెక్కలే తెలిసి, ప్రభుత్వం లెక్కలు కులగణన అన్నది. ఆ రాహుల్ గాంధీ అని ఉండడం మాకు పిచ్చిలో ఢిల్లీ నుంచి వచ్చి రేవంత్ రెడ్డిని పైసలు అడుక్కొని ఆర్టీసీ క్రాస్ రోడ్లో బిర్యానీ తింటాడట. మనం అంటే సరే ఆర్టీసీ క్రాస్ రోడ్డు పోయి కడుపు మీద ఇక్కడ బయలుదేరిన కానీ హైదరాబాద్ ఇప్పుడు బిర్యానీ తినామా అని పోతున్నాం. ఈ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరి రేవంత్ రెడ్డిని డబ్బులు అడుకుంటాడు. మా పైసలు అడుకుని 300 బాగా వచ్చిన బిర్యానీ తింటా అంటాడు. అలాంటి రాహుల్ గాంధీ ఎవడో సలహా చెప్పినాడు రాహుల్ గాంధీకి, కాంశీరామ్ చచ్చిపోయాడు, ఇక కాంశీరామ్ లేడు. కాంశీరామ్ చెప్పిన కులాల పంచాయతీ పట్టుకోదు, కులాలను లెక్క పెట్టాలని ఒక్క పంచాయతీ పెట్టు. బీజేపీ ఏమో మత రాజకీయం చేస్తుంది, నువ్వు కుల రాజకీయం మొదలు పెట్టాను అటు ఎవడు రాహుల్ గాంధీ. ఎమ్మటే కులాలు లెక్క పెట్టాలని పంచాయతీ చేసింది. కులాలు లెక్క పెట్టాలనేసరికి ఆ కులాలు లెక్క పెట్టాలని పంచాయతీ మొదలుపెట్టి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పిండు, నువ్వు కూడా ఇక్కడ కులాలను లెక్క పెడతాను, దెబ్బకు కులాలను లెక్క పెడతా అనేసరికి జనమంతా రేవంత్ రెడ్డికి ఓట్లేసి ఈ కులాలను లెక్క పెట్టే పంచాయతీ బీజేపీకి తెలిసింది. ఆ బీజేపీ కూడా నేను కూడా కులాలను లెక్క పెడతాను. రేవంత్ రెడ్డి అప్పటిదాకా కులాలను లెక్క పెట్టే కాగితాలు దాని సీటు కింద దాచుకున్నాడు. వామ్మో, ఇన్ని కులాలు, ఇంత జనాభా వీళ్ళకు ఉన్నారని తెలిస్తే రేపు వీళ్ళంతా తిరగబడి నా పీక పిసుకుతారని ఆ కులాలను లెక్క పెట్టిన కాగితాలని తన కింద దాచుకున్నాడమ్మ. బీజేపీ ఎప్పుడైతే నేను కూడా కులాలను లెక్క పెడతా అన్నదో వీళ్ళెంబటే రేవంత్ రెడ్డి కాగితాలు బయటికి తీసినమ్మ. తీసేసరికి ఈ కాగితాలమ్మా తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అగ్రకుల రెడ్డి ధర్మంలో 5% లేరని తెలిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని, ఇది కులగణన రాజ్యం, ఎవరి కులం ఎంతో వారికంత వాటా కావాలి. ఇది రాజ్యాంగం చెప్తున్న సూత్రం. ఇంతమంది మేము ఉండగా రేవంత్ రెడ్డి రాజ్యంలో 50 మంది రెడ్డి ఎట్లా ఎమ్మెల్యేలు ఉన్నారు? మేము ఇంతమంది ఉండగా రెడ్డి రావులకి ఇంత భూమి ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఇంతమంది ఉండగా మాకు హాస్పిటల్స్ ఎందుకు లేవు? మేము ఇంతమంది ఉండగా మాకు గ్రామాల్లో స్కూల్స్ ఎందుకు లేవు? మేము ఇంతమంది ఉండగా మా రక్తాన్ని దేశానికి దారిపోతున్నాం తప్ప మాకు పని ఎందుకు చూపించట్లేదురా? గ్రామాల్లో మా అమ్మలకి అక్కలకి పని ఎందుకు చూపించట్లేదు? తెలంగాణ గడ్డ మీద తేలిపోయిందిగా. రాజ్యం మీ దగ్గరే రేవంత్ రెడ్డి, రాజ్యం కేసీఆర్ దగ్గరే,
రాజ్యము, భూమి, సంపద, డబ్బు, వనరులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు సర్వం మీ దగ్గరే ఉంది. మరి మేమెట్లా బతకాలి? రోజు కూలినాలు పని చేసుకొని సారా డబ్బులు వైన్ షాపులకు పోయి అదే సుతారు చేతులతో వైన్ షాపులో పోయి 200 రూపాయలు ఇచ్చి క్వార్టర్ సైజ్ అయితే ఆ 200 రూపాయలు రేవంత్ రెడ్డి తీసుకుపోయి మనకి పథకాలు ఇస్తాను. సిగ్గున్నదా మీకు? రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఉందా? మాకు తాగబోయించిన పైసలతో మాకే పింఛన్లు ఇస్తాం, మాకు తాగబోయించిన పైసలతో మాకే ఉల్టా పథకాలు ఇస్తాం. ఇందు మూలంగా తెలియజేస్తున్నాం, ఈ బహిరంగ పంచాయతీ ఇందు మూలంగా 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు దోచుకున్న రేవంత్ రెడ్డి తన రెడ్డి రాజ్యాన్ని స్థాపించి మాకు విద్య లేకుండా, వైద్యం లేకుండా, అధికారం లేకుండా, భూమి లేకుండా, సంపద లేకుండా, హాస్పిటల్స్ లేకుండా, స్కూల్ లేకుండా కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని చంపుతున్న రేవంత్ రెడ్డి ఈ పంచాయతీలో దొంగ అని తేలిపోయింది. ఇదే పని కేసీఆర్ చేసి గ్రామాలలో కేసీఆర్ రెడ్డి రావుల్ని అదృశ్యం చేసి శత్రువు ఆంధ్రాలో ఉండని చెప్పి, తెలుగుదేశం పార్టీ శత్రువు ఢిల్లీలో ఉన్నాడని చెప్పి, కాంగ్రెస్ పార్టీ శత్రువు బ్రిటిష్ వాడని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఏమో బ్రిటిష్ వాడు శత్రువు అని చెప్పింది, బీజేపీ వాడేమో శత్రువు తుర్కాయని చెప్పింది, కమ్యూనిస్ట్ పార్టీ వాడేమో శత్రువు అమెరికాలో ఉన్నాడని చెప్పింది, టీఆర్ఎస్ వాడేమో ఆంధ్రాలో శత్రువు ఉన్నాడని చెప్పిండు బీఆర్ఎస్. కానీ శత్రువు ఎక్కడో లేడు రా, గ్రామంలో ఉన్నాడని మేము తాళ్ళు పట్టుకొని బయలుదేరినామమ్మ. శత్రువు ఎక్కడో లేడు, గ్రామంలో ఉన్నాడు. నీ గ్రామంలో ఆ శత్రువుని పట్టుకోవడానికి బీసీ ఎస్సీ ఎస్టీలు బయలుదేరు చేసి, శత్రువు ఎక్కడో లేడు, మన ఊళ్ళోనే ఉన్నాడు. ఆ మన ఊళ్ళో ఉన్న శత్రువుని అధికారం నుంచి దింపుదాం, తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపిద్దాం. అందుకోసం ఈ రాష్ట్రంలో 3.5 కోట్ల మందిని ఒక్కటి చేయటం. మీ అసెంబ్లీ వనపర్తిలో ఒక బీసీని నిలబెడదాం, ఒక అగ్రవర్ణం మీద యుద్ధం చేయడానికి ఒక అణగారిన బీసీ ఎస్సీ ఎస్టీల వర్గానికి సంబంధించిన ఒక బహుజనుని నిలబెట్టి రెడ్ల మీద యుద్ధం చేసి మనల్ని అసెంబ్లీకి పంపుతారు. చూడండి అమ్మా, అయ్యప్ప బీసీ, జయరాములు యాదవ్, బాలకృష్ణ ఎంత మదనపడి ఉంటామో ఈ రెడ్ల మీద వీళ్ళు. కానీ ఆత్మగౌరవం ఒక వనపర్తి నుంచి గెలిస్తే సంబరమా? తెలంగాణలో అంతటా మనం గెలవాలి, అంతటా మనం గెలిచి తెలంగాణలో మన రాజ్యాన్ని స్థాపించుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం? స్థాపిస్తే ఏమవుతుందని అనవచ్చు మీరు. మన రాజ్యం వస్తే ఏమవుతాయా, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి కానీ అంటారు మనోళ్ళే. రేవంత్ రెడ్డి వస్తే పథకాలు వస్తాయట, రైతులకు అయ్యి వస్తాయట అంటారు. మన రాజ్యం ఏమొస్తుందో మీకు తెలియదు. మన రాజ్యం వస్తే ఏం వస్తుందో ఏం చేస్తామో మీకు తెలియదు. రేవంత్ రెడ్డి రాజ్యం వస్తే ఏమొస్తుందో చెప్తారు, కేసీఆర్ రాజ్యం వస్తే ఏమొస్తుందో చెప్తారు. మన రాజ్యం వస్తే ఏమవుతుందో తెలుసామా? పెన్ను తీసుకొని మన రాజ్యం రాగానే మొదటిసారి సంతకం దేని మీద పెడతామో తెలుసామా? 50 లక్షల ఎకరాల భూమిని పంచుకోవాలని పెడతాం. ప్రతి గ్రామంలో అమెరికా లాంటి హాస్పిటల్ని కట్టి 120 ఏళ్ళు బతుకుతాం మేము ఆరోగ్యంగా, ఒక జబ్బు రాకుండా. అలాంటి హాస్పిటల్ కట్టుకుంటాం. ప్రతి గ్రామంలో అమెరికా లాంటి స్కూల్స్ కట్టించి మా బిడ్డల్ని ఉద్యోగం వచ్చేంత వరకు ఆ స్కూల్లో చదివించుకుంటాం. అమెరికా పంపిస్తాం మా బిడ్డల్ని. అలాంటి బడి కట్టించుకుంటాం, స్కూల్ భూమిని పంచుకుంటాం. మా బిడ్డలకి దవాఖానా, మా హాస్పిటల్, బిడ్డలకి స్కూలు, మా చేతి నిండా బంగారం లాంటి పని సంపాదించుకుంటాం అందరం. ఇంకేం కావాలమ్మా? ఇంకేం కావాలా? పోలీస్ స్టేషన్లే ఉండవు అసలు. పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్ ఉండవు. ఒకవేళ ఉంటే ఇప్పటిదాకా మమ్మల్ని దోచుకున్న రెడ్డి రావుల్ని పట్టకరావడానికి ఉంటాయి ఆ పోలీస్ స్టేషన్. కానీ ఇంకా మాకేం పని వాటితో? అందుకనే తెలంగాణ గడ్డ మీద మొన్నటిదాకా భూస్వామ్య వర్గం, శ్రామిక వర్గం అన్నారు. అది కాదు, తెలంగాణ గడ్డ మీద సామాజికంగా అణిచివేతకు గురైన బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక మహాయుద్ధం బయలుదేరింది. ఆ యుద్ధంలో మనం ఓటమి గురి కావద్దు. నేను చెప్తున్న రేవంత్ రెడ్డి 7.5 ఏళ్ళు ఉంటాడన్నారు. మా యుద్ధం కూడా 7.5 ఏళ్ళు సాగుతుంది. 7.5 సంవత్సరాలు చేస్తాం మేము కూడా యుద్ధం. 7.5 ఏళ్లలో అధికారాన్ని సంపాదిస్తాం.
అధికారాన్ని సంపాదిస్తారు. గౌన్ల ఆయనకు అధికారం, గొల్ల ఆయనకు అధికారం, ముదిరాజు ఆయనకు అధికారం, సాగర మంగళానికి అధికారం, మేదరి కుమ్మరానికి అధికారం, భగీరథునికి అధికారం, భవనాలు కట్టే వనపర్తిలో ఉన్న లక్షల మంది వారు, వాల్మీకి బోయకు అధికారం, పెరకోళ్ళకు అధికారం, పద్మశాలకు అధికారం, విశ్వబ్రాహ్మణుడికి అధికారం, మాలామాదిగలకు అధికారం, ముస్లింలకి అధికారం, సమస్త బీసీ ఎస్సీ ఎస్టీ శ్రామిక వర్గాన్ని రాజ్యంలో అధికారంలో తీసుకొచ్చి తెలంగాణ గడ్డని మేమే మా చేతులతో పరిపాలించుకుంటాం. ఇది మేము చేయబోయేది. దానికోసం అమ్మలకి చెప్పండి అయ్యా, అయ్యలకి చెప్పండి అయ్యా, చదువుకున్న పిల్లలు మన రాజ్యాన్ని స్థాపించుకుందాం. ఇది అంబేద్కర్, కాన్షీరామ్, జ్యోతిరావు పూలేల కళ. ఇది సర్దార్ సర్వభాయ్ పాపన్న గౌడ్ కళ. ఇది సమ్మక్క సారలక్కల కళ. ఇది కాటమరాజు కళ. ఇది కొండా లక్ష్మణ్ బాబూజీ కళ. ఆ కళని మనం సాకారం. ఆ మహనీయుల వల్లనే ఈ మాత్రం బతుకున్నాం. అందుకనే తెలంగాణలో రాబోయే ఈ సామాజిక విప్లవానికి పునాది రాయక ప్రతి చోట సభలు జరుగుతున్నాయి. ఇలాంటి సభలు లక్షల మందిని మేము పోయేయకపోవచ్చు. ఇవాళ 5,000 మందిని సభలో కూర్చోబెట్టినామమ్మా, ఒక్క పైస ఖర్చు లేదు. చెప్పండి అయ్యా, ఎట్లా ఉండాలి అంబేద్కర్ కాన్షీరామ్ ఉద్యమం అంటే? ఇంకెట్లా ఉండాలి? అందుకోసం తెలంగాణలో సామాజిక న్యాయం కోసం ఎవరొచ్చినా కలుపుకొని, అది అగ్రకులమా అణగారిన వర్గమా కాదు, నువ్వు సామాజిక న్యాయం అంటావరా? ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పని ఏంటో చెప్తాను. ఏంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పని? వెలుగుమట్లలో భూములు, వికారాబాద్లో భూములు, బీఆర్ఎస్ చంద్రశేఖరరావు వచ్చి ఫోటో దిగిపోయారమ్మ. వెలుగుమట్ల కాదు, వికారాబాద్ భూములు కొల్లగొడుతుంటే ఆడవ ఫోటో దిగిపోయిందమ్మా హరీశ్రావు వచ్చి. కానీ మేము ఫోటో దిగిపోలేదమ్మా, ఫోటో దిగిపోలే. వాడు ఆ భూములు మాకు పంచే దాకా ఇక్కడ కూర్చున్నామమ్మా. అక్కడ దాకా ఏం జరిగినా అంటే ఏం జరిగినా ఎందుకు? నీ ఇంట్లో పంచాయతీ, నీ ఇంట్లో గొడవ అయితే, నీ ఇంట్లో పని అంటే ఎడ తిరుగుతావు? పిచ్చోళ్ళలాగా పని అయిందాక నీ ఇంట్లో పని కోసం ఎడ తిరుగుతావు? పిచ్చిలేసిన దాకా తిరుగుతావు పని అయిందా? సమాజం కోసం కూడా నేను అట్లే తిరగాలనుకుంటా. జేఏసీ కూడా అట్లే తిరగాలనుకుంటా. అమ్మా మళ్ళా చెప్తుందమ్మా మీ అందరికీ, ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నా, రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ద్వారా లాభపడ్డ ఒక మాదిగ కులస్తుడిగా చెప్తున్నా, ఆదిజాంబవ మహారాజు బిడ్డ అయినటువంటి ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నా, తెలంగాణ గడ్డ మీద 12% 50 లక్షల మంది మాదిగ జాతి బిడ్డగా చెప్తున్నామ్మా. నేను రాజ్యాంగం ద్వారా లాభపడ్డామ్మా, కానీ నా బీసీ జనానికి రాజ్యాంగం ద్వారా లాభాలు జరగలేదమ్మా. బహిరంగంగా ఒప్పుకుంటున్నామమ్మా. ఆనాడు అంబేద్కర్కి చిక్కలేదు, బీసీలు మొత్తానికి మోసపోయారు. మరి ఇంకొప్పుడు తిరుగుదామా? బీసీలకి 50% రిజర్వేషన్లు కావాలి. విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో 50% బీసీలకి 50% రిజర్వేషన్లు కావాలి. 50% బీసీలకి 50% రిజర్వేషన్లు కావాలి. 1,00,000 ఉద్యోగాలు ప్రకటిస్తే అందులో 50,000 ఉద్యోగాలు బీసీలకు రావాలి. దానికోసం యుద్ధం మొదలు పెట్టుకుపోతున్నామమ్మా తెలంగాణ గడ్డ. 50,000 ఉద్యోగాలు బీసీలకు రావాలి. నువ్వు రేపు 1,00,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఇస్తావా? అందులో 50,000 ఉద్యోగాలు బీసీలకు కావాలి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు 100 ఉన్నాయనుకో, 1000 ఉన్నాయనుకో, అందరూ సగం బీసీలకు కావాలి. ఆ చట్టం కాగితాలు ఈ రేవంత్ రెడ్డి పాపం కాగితాలు పంపిండమ్మా, ఢిల్లీ పంపి లంగా రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు అమ్మా తెలంగాణ. ఆ కాగితాల సంగతి ఏం చేసినావు మరి? ఆ బీసీ రిజర్వేషన్ల కాగితం గురించి ఏం మాట్లాడుతున్నావు ప్రధానమంత్రితో? మాట్లాడినావు ఇప్పటివరకు? పార్లమెంట్లో బిల్లు పెట్టించినవా? కులగణని రాహుల్ గాంధీ అప్పుడు తిరుగుతున్నావు కదా, పార్లమెంట్లో ఆ బిల్లు కాగితాల గురించి మాట్లాడినవా? దాని మీద రేవంత్ రెడ్డి మీద బీసీ చట్టం కోసం లక్షల మంది పోగేసి తన మీద యుద్ధం చేయడానికి, కేసీఆర్ మీద కూడా యుద్ధం చేయడానికి, ఆ ఇద్దరి మీద బీజేపీ మీద యుద్ధం చేయడానికి బీసీఎస్ ఎస్టీ చేసి కత్తిని ఉడుతుందమ్మా. రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పనులు కాదా చేసేది? ఈ పనులు చేయవా? ఓ పద్మశాలికి రిజర్వేషన్ వద్దా? ఓ కుమ్మరానికి రిజర్వేషన్ వద్దా? ఓ మేధరానికి రిజర్వేషన్ వద్దా? ఓ విశ్వబ్రాహ్మణునికి రిజర్వేషన్ వద్దా? ఒటరానికి రిజర్వేషన్ వద్దా? గొల్లానికి రిజర్వేషన్ వద్దా? ముజరానికి రిజర్వేషన్ వద్దా? గౌళ్ళానికి రిజర్వేషన్ వద్దా? మేము బతుకొద్దా బీసీలు?
బతుకొద్దా? ఈ భూమి మీద బతుకొద్దా? ఆ బీసీల కోసం చట్టం కావాలి. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కొంతవరకు చేసింది, ఆనాడు కాన్షిరామ్ దయ వల్ల చేసింది. జయలలిత కొంతవరకు చేసింది, అగ్రవర్ణమైన. ఈ పోరాటానికి ఎవరైనా అగ్రవర్ణం వాళ్ళు కలిసి వచ్చినా, అణగారిన వర్గం వారు కలిసి వచ్చినా, ఆ బీసీలకి 50% రిజర్వేషన్ కాగితం ఢిల్లీ నుంచి వచ్చేంత వరకు యుద్ధానికి సిద్ధపడుతున్నాం. ఆశీర్వదించి సహకరించి భాగస్వాములు కానీ గ్రామాల్లో పోయి చెప్పోయా, నువ్వు మాదిగానవా? నువ్వు మాదిగానవ అయితే ఇక్కడ మాదిగలు ఉన్నారు, చాలా మంది బీసీలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. నువ్వు మాదిగానవైతే నీ గ్రామం పోయి బీసీలకు పో, తలుపు కొట్టు. అమ్మ, రాజ్యాంగంలో నీ బిడ్డలకు రిజర్వేషన్ లేవమ్మా, చెప్పు చెప్పు. నాకు రిజర్వేషన్ ఉంది మాదిగానికి, కానీ మీకు రిజర్వేషన్ లేదు. రాజ్యాంగంలో రిజర్వేషన్ రాయించడానికి నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఆ ప్రాణాలు అర్పించినట్టు పాల్గొన్నావు, కానీ నీకు రాజ్యాంగంలో నీ కులాలకు రిజర్వేషన్ లేదు. తెలంగాణ ఉద్యమం కన్నా, భారత స్వాతంత్రోద్యమం కన్నా, హిందూ రాజ్యం కన్నా, కమ్యూనిస్ట్ రాజ్యం కన్నా ముందు బీసీల రాజ్యం గురించి యుద్ధం చేయాలని మాట్లాడు. అన్నింటికి పోయి మాట్లాడు. బీసీల పోరాటం అంట రేవంత్ రెడ్డి చుట్టూ తిరిగిద్దారు, బీసీల పోరాటం అంట ప్రధాని మోడీ చుట్టూ తిరిగిద్దారు, బీసీల పోరాటం కేసీఆర్ చుట్టూ తిరిగిద్దారు. ముగ్గురిని బండకేసి బాధ్యత బీసీల రిజర్వేషన్ వచ్చింది. ఆ బీసీల యుద్ధం, రిజర్వేషన్ల యుద్ధం బయలుదేరబోతుంది తెలంగాణ గడ్డ మీద. అది సాధించి తీరాల్సింది ఆ చట్టం. ఆ చట్టంతో పాటుగా ఎస్సీలకు 20% రిజర్వేషన్లు, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు, ఎస్టీలకు 12%, 10% రిజర్వేషన్లు, మొత్తం 90% జనాభాకి 90% రిజర్వేషన్ల యుద్ధం. భూమి మీద, రాజ్యం మీద, చదువులో, ఉద్యోగాల్లో, సంపదలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి 90% రిజర్వేషన్ల యుద్ధం కొనసాగుతుంది తెలంగాణ గడ్డ మీద. రేపు రాజ్యానికి స్థాపించబోతుంది. అందుకనే రేవంత్ రెడ్డిని ఒకటే మాట అంటున్నాం, కేసీఆర్ని అడుగుతున్నాం. కేసీఆర్ రాక పీరిగా బయటకు వచ్చిందమ్మా మన జగిత్యాల మీటింగ్. సామాజిక న్యాయం గురించి మాట్లాడ్డాట. మనం ఇంత మొత్తుకుంటున్నాం కదా, మా వాటా ఎంత, మా కులాలకు అని అంటున్నాం కదా, ఇది మాట్లాడ్డాట. ఇంకా ఆంధ్రోడే. మరి మన ఊళ్ళో దోసుకునే రెడ్డి గారి సంగతి ఏందా? మా ఊళ్ళో దోసుకొని మమ్మల్ని మింగినోడు తెలంగాణ వాడు గురించి చెప్పయింది. సామాజిక న్యాయం గురించి మాట్లాడవా? మహిళా రిజర్వేషన్లో 33% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వమని మాట్లాడా కేసీఆర్? తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక విప్లవాత్మకంగా ఆలోచించి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీలను వారు పొందగొట్టుకొని బీసీలు ఎస్సీలు ఎస్టీలంతా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 85% సర్పంచ్లు అయ్యారమ్మా. దీని గురించి మాట్లాడా కేసీఆర్? సామాజిక విప్లవం గురించి మాట్లాడవా? అంటే రేవంత్ రెడ్డి మాట్లాడడం బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం గురించి, కేసీఆర్ మాట్లాడడం, బీజేపీ మాట్లాడడం. ఎంత మోసం, ఎంత మోసం. నేను మాట్లాడుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక్కొక్క కులం యొక్క లెక్కలు పట్టుకున్నాం కాగితాలు. మా వాటా ఎంతో తేడా. మా వాటా తెలిస్తే నా కడుపున పుట్టిన బిడ్డలు బతుకుతారు. ఇదే ఈ భూమి మీద వాటా ఎంత, ఈ సంపదలో వాటా ఎంత, ఈ ఉద్యోగాల్లో వాటా ఎంత, మా హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, మా స్కూల్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, మా ఊళ్ళో ఏం గౌరవిస్తున్నాం, ఈ లెక్కలు మాట్లాడనమ్మా. ప్రతి తల్లి చేని పనికాడ, చిలక పనికాడ, ఆడవాళ్ళంతా చేని పనికాడ, చిలక పనికాడ ఇంటి ముందు అరుగు ముందు ముచ్చట్లు చెప్పుకునేటప్పుడు ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి ఏం మాట్లాడినంటే, అరే మా ఊళ్ళో ఇన్ని ఎకరాల భూమి ఉందిరా, ఇందులో మన బీసీ ఎస్సీ ఎస్టీల వాటా ఎంత, ఇది మాట్లాడండి. మొన్నటి దాకా ఆంధ్రుడి గురించి మాట్లాడినావు, ఇప్పుడు ఇది మాట్లాడు. మనకు దవాఖాన ఏది? అమెరికా లాంటి దవాఖాన, అమెరికా లాంటి హాస్పిటల్ ఏది, అమెరికా లాంటి స్కూల్ ఏది, మన భూమి ఏది, మన చేతి నిండా పని ఏది? మనం 90% మంది ఉంటే రెట్లుంటే 50 మంది ఎమ్మెల్యేలు ఎట్లున్నారు? వనపర్తిలో చూడండి అమ్మా, జనం ఎంతమంది ఉన్నారో చూడండి. ఏదయ్యా వనపర్తి కాగితం? అమ్మ, వనపర్తిలో ముదిరాజులు, యాదవులు, వనపర్తిలో మాదిగలు అత్యంత జనాభా ఉంటే ఇక్కడ రెడ్డి ఎమ్మెల్యే ఎట్లయితున్నారమ్మా? వనపర్తిలో అమ్మా 1,00,000 మంది మాదిగలు ఉన్నాం.
వనపర్తిలో అమ్మ 79,000 మంది గొల్ల కురుమోళ్ళు ఉన్నారమ్మా. వాల్మీకి పోయి 79,000 మంది ఉన్నారమ్మా. ముదిరాజులు 65,000 మంది ఉన్నారమ్మా. లంబాడీలు 45,000 మంది ఉన్నారమ్మా. గౌండ్లోళ్ళు 20,000 మంది ఉన్నారమ్మా. ముస్లింలు 25,000 మంది ఉన్నారమ్మా. సాగర్లు 18,000 మంది ఉన్నారమ్మా. రజకులు 13,000 మంది ఉన్నారమ్మా. వడ్డిరోళ్ళు 16,000 మంది ఉన్నారమ్మా. కుమ్మరోళ్ళు 7,270 మంది ఉన్నారమ్మా. ఎరుకలోళ్ళు 6,000 మంది ఉన్నారమ్మా. మాలోళ్ళు 5,700 మంది ఉన్నారమ్మా. పద్మశాలీలు 4,270 మంది ఉన్నారమ్మా. మాదాసి కురుమోళ్ళు 8,000 మంది ఉన్నారమ్మా. విశ్వబ్రాహ్మణులు 4,871 మంది ఉన్నారమ్మా. ఆరకటికోళ్ళు 2,600 కుటుంబాలు ఉన్నాయమ్మా. రిటైర్ ఎమ్మెల్యే ఎట్లయిందా ఇంతమంది మేము ఉండగా? ఇంతమంది మేము ఉండగా రిటైర్ ఎట్లయింది ఎమ్మెల్యే? తప్పెవరిది? రెడ్డిదా ఓటముకొని మనదా? ఇప్పుడు ఈ బహిరంగ పంచాయతీలో ఎవరు ఊరు పెట్టాలా? ఓటమ్ముకొని మనం ఊరు పెట్టుకుందామా? ఓటు కొనుక్కుంటున్నాం, మన మీద దాడి చేసి రాజ్యాన్ని ఎత్తుకుపోయి వానికి ఊరు పెడదామా? ఎవరు పెడదాం? మన ఆత్మలో మనం శిక్ష చేసుకుందాం, బహిరంగ ఊరి మాత్రం వానికి పెడదాం. మన ఆత్మలో మనం శిక్ష చేసుకుందాం. ఈ రాత్రి పూట తప్పు చేసినామయ్యా, మన కడుపున బిడ్డలు చంపుకున్నామయ్యా, 100కి 90 మంది మనమే ఉన్నామయ్యా. ఇన్ని కులాలు, ఇన్ని లక్షల మంది ఉంటే వనపర్తిలో 4% లేని రెట్లకి 60 ఏళ్ళ నుంచి అధికారం ఉపయోగిస్తున్నాం. వనపర్తిలో రెట్లకి ఎవరయ్యా ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరైనా ఏం పేరు? ఆయన పేరు మేఘారెడ్డి. అయితే మేఘాలలో కలపడమే వచ్చేసారి మేఘాలలో కలపాల. పెద్ద పెద్ద వస్తుంటే ఆ పెద్ద పెద్ద ఇంత మట్టి తాడి చెట్టు అంత ప్రాజెక్టులు అట, అందులో పడేసి మన్ను కప్పుదామమ్మా. అందులో పడేసి మన్ను కప్పి ఆ బొంద మీద చెట్లు మొలిచేటట్టుగా బొందలు పడేద్దామమ్మా. రేవంత్ రెడ్డి రాజ్యాన్ని, మేఘారెడ్డి రాజ్యాన్ని, మన రాజ్యాన్ని భూమి నుంచి పుట్టిద్దామమ్మా. మన తాతలు అయ్యాల చేతుల నుంచి మన రాజ్యాన్ని పుట్టిద్దాం. మన తాతలు తండ్రులు కట్టిన వనపర్తి అమ్మాయి ఏ భవనంలో పోయినా, ఏ కట్టడంలో పోయినా, ఏ రోడ్డు మీదకి పోయినా, ఏ భూస్వామి రెడ్డింటికి పోయినా, ఏ చిన్నారెడ్డి ఇంటికి పోయినా, ఎక్కడికి పోయినా మన అయ్యలు మన తాతల రక్త తర్పణమే వనపర్తి జిల్లా. వనపర్తి జిల్లా అంతా మన రక్తం, భారతదేశం అంతా మన కట్టడాలే కట్టిన. ఇప్పుడు వనపర్తిలో ఆత్మగౌరవం కోసం మన అణగారిన కులాల వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎంచుకుందాం. అదే విధానం తెలంగాణలో ఎంచుకొని తెలంగాణలో BCSC రాజ్యాన్ని స్థాపిద్దాం. బహిరంగ పంచాయతీలో ఇక్కడ గెలిచినటువంటి నిరంజన్ రెడ్డి అనే ఎమ్మెల్యే, మొన్నటిదాకా మంత్రిగా చేసిన ఆయన, ఇప్పుడు గెలిచిన మేఘారెడ్డిని, ఇప్పుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని, వీళ్ళంతా మనం 90% BCSC దోచుకున్న దొంగలు. ఈ బహిరంగ పంచాయతీల ద్వారా వీళ్ళకి ఉరి శిక్ష, ఓట్ల ఉరితాడు వేస్తున్నామని బహిరంగంగా ప్రకటిస్తున్నాం. అందరూ రాబోయే ఎన్నికల్లో మన రాజ్యాన్ని స్థాపించుకుందాం. ఈ బహిరంగ పంచాయతీ ద్వారా మనల్ని దోచుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి, బీజేపీ రెడ్డి, కేసీఆర్, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు సమస్త మనల్ని దోచుకున్నటువంటి అగ్రకులాలే అసలైన దొంగలు. వాళ్ళని ఓట్ల రాళ్లతో కొట్టి సంపుదాం వచ్చే ఎన్నికల్లో అని మీ అందరి హర్షధ్వానాల మధ్య తీర్మానం చేస్తున్నాం. ఆ విధంగా ఈ ఉద్యమాన్ని, ఈ BCSC ఉద్యమాన్ని ఒక పెద్ద ఉద్యమంగా తీర్చిదిద్ది మన అయ్యలు, మన తాతలు మనం ఎంతో మంచిగా బతకాలని ఆశపడి చనిపోయారు. వాళ్ళ ఆత్మశాంతి కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం మన BCSC రాజ్యాన్ని స్థాపించాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. భూ సమస్యను BCSC రాష్ట్ర చైర్మన్ గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి వారు వినతి పత్రం అందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులంతా దాన్ని కవర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మైకి ఇక్కడికి వచ్చిన సౌండ్ పెట్టడమ్మా. ఇక్కడికి వచ్చిన BCSC పెద్ద పెట్టండి, సౌండ్ పెట్టండి. BCSC బంధువులారా, వనపర్తి జిల్లాలో
మనందరి చేతికి పని ప్రభుత్వం కల్పించాలని, ప్రతి గ్రామంలో మన బిడ్డలకి అమెరికా లాంటి స్కూల్స్ కట్టాలని, ప్రతి గ్రామంలో అద్భుతమైన హాస్పిటల్స్ కట్టాలని, మనందరి చేతికి పని ఇవ్వాలని, మనందరికీ భూమి ఇవ్వాలని, మనందరికీ ఇండ్లు కట్టియాలని వనపర్తి జిల్లాలో ఒక పెద్ద పోరాటం మొదలు కాబోతుంది ప్రభుత్వం మీద. ఈ చేస్తాడా ఎమ్మెల్యే రాజీనామా చేస్తాడా? ఈ పనులు చేస్తాడా ఎమ్మెల్యే రాజీనామా చేస్తాడా? ముఖ్యమంత్రి మీద పోరాటానికి వనపర్తిలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకటై మన సమస్యల పరిష్కారం కోసం, స్థానిక మన వనపర్తి జిల్లాలో మన సమస్యల పరిష్కారం కోసం అతిపెద్ద పోరాటం మొదలైతుంది. మన ప్రతినిధులు మీ దగ్గరకు వస్తారమ్మా. మనమంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. మీరు జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళండి, ప్రశాంతంగా తక్కువ స్పీడ్తో వెళ్ళండి అమ్మా. మనం పెద్ద యుద్ధాలు పోరాటాలు చేసి మన రాజ్యం తెచ్చుకునే అతిపెద్ద పోరాటం ఉంది. జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇక్కడికి ఏ ఊరు, ఏం సమస్య ఒక మాటలో చెప్పండి. గుంజండి అతను గుంజాపోండా, ఏం మాట్లాడతా? ఏం భూ సమస్యయా? ఇందిరాగాంధీ ఇచ్చిన పేరులో ఓకే, అక్కడ ఏమైంది బాబు? జరగండి జరగండి. ఇక్కడ ఇనాం భూములు అటమా పానగల్ మండలం దవాజపల్లి గ్రామంలో ఎన్ని ఎకరాలు? వ్యక్తిగత సమస్య, ఇది ఊరు సమస్య. సరే అమ్మా, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నామమ్మా. వనపర్తి రెవెన్యూ కలెక్టర్ గారికి, ఆర్టీఓకి, ఎంఆర్ఓలకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మళ్ళా చెప్తున్నాం, వనపర్తిలో కానీ తెలంగాణ గడ్డ మీద కానీ మా భూముల జోలికి వస్తే నీ గుండెల మీద యుద్ధం చేస్తాం. ఒక్క అంగుళం భూమి ముట్టుకున్నా, ఒక్క అంగుళం భూమి మా భూములు ముట్టుకున్నా మా గుండెలు తీసుకుపోయి అడ్డం పెడతాం. మీకు ఏం భయం లేదమ్మా. ఎక్కడన్నా మీ భూమి ఎవడన్నా దోచుకుంటానంటే చెప్పండి, వేలాది మంది కార్యకర్తలు వచ్చి అడ్డంగా కూర్చుంటారు పోలీసు తుపాకుల కిందగా. మీ భూమిని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఎక్కడ భూమి సమస్య వచ్చినా చెప్పండి, మా కార్యకర్తలు వచ్చి పోరాటం చేస్తారు. మీరు చల్లగా పోండి, మీ సమస్యలు మా కార్యకర్తలు వచ్చి అక్కడ అర్థం చేస్తారు.